Hello everyone, welcome to SV Projects, the one and only exclusive construction chemical store, Hyderabad. Brush Bond Roof Guard. So this product it is a single component microfiber reinforced elastomeric waterproofing system for roof. So this product మనము ఆల్రెడీ మనం సిమెంట్ ఫ్లోరింగ్ చేసుకున్న తర్వాత స్లోప్ సిస్టమ్ అంతా ఇచ్చిన తర్వాత వాటిపైన క్రాక్స్ ఏమైనా ఫామ్ అయి ఉంటే ఆ క్రాక్స్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకొని ఫంగస్ ఆల్గే రిమూవ్ చేసి ఈ ప్రోడక్ట్ని మనం అప్లై చేస్తాం. సో ఇట్ ఈజ్ ఏ 3 లేయర్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ అండ్ దీనికంటే ముందుగా 1 కోట్ ప్రైమర్ అప్లికేషన్ చేయాలి. సో టోటల్లీ 4 లేయర్ అప్లికేషన్ సిస్టమ్. సో దీనికి సపోర్టింగ్ ప్రోడక్ట్ వచ్చేసి నైటో ప్రైమ్ AW అనే ప్రోడక్ట్ ఉంటుంది. సో అది ప్రైమర్ లాగా ఒక సింగిల్ కోట్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఈ ప్రోడక్ట్ని మనం 3 లేయర్స్ కింద అప్లికేషన్ చేసుకోవాలి. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి 20 లీటర్ అండ్ 4 లీటర్ ప్యాక్లో అవైలబుల్ ఉంది. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి వైట్, గ్రే అండ్ టెరకోటా. సో 3 కలర్స్. ఎవరైతే టెర్రస్ పైన ఈ ప్లాంటేషన్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఈ సర్ఫేస్ అంతా కూడా మనకి రెడ్ సాయిల్ వల్ల రెడ్డిష్గా తయారవుతుంది. సో అది ఆ ప్రాబ్లం ఓవర్కమ్ అవ్వాలంటే మనం ఈ ప్రోడక్ట్ మనకి రూఫ్ పైన అప్లై చేసుకుంటే మనకి కంప్లీట్ రూఫ్ అంతా కూడా మనకి చాలా పర్ఫెక్ట్ లుక్ ఉంటుంది. ఈ టోటల్గా మనకి ఇది 1 mm ఫిల్మ్ థిక్నెస్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దీని ఎలాంగేషన్ వచ్చేసి 100% ఎలాంగేషన్ ఉంటుంది. సో దీని మినిమం లైఫ్ వచ్చేసి 7 years వరకు దీని పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. 7 years వరకు దీని ప్రాపర్టీస్ అనేది ఎఫెక్టివ్గా పర్ఫార్మెన్స్ అవుతుంది. సో ఇది మనం న్యూ టెర్రస్ ఫ్లోరింగ్ చేసిన తర్వాత ప్రాపర్ క్యూరింగ్ అయిన తర్వాత ఫ్లోరింగ్ పైన ఇట్ ఈజ్ ఏ ఎక్స్పోజ్డ్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ ఫర్ ది రూఫ్. సో ఫినిష్డ్ సర్ఫేస్ పైన ఫ్లోరింగ్ చేసుకున్న తర్వాత దానిపైన టాప్లో అప్లై చేసుకునే సిస్టమ్ ఇది. సో దీన్ని టాప్ లేయర్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ అనొచ్చు. సో ద ప్రోడక్ట్ అయితే మన కంపెనీని వీ కాల్ ఇట్ యాజ్ ఏ రూఫ్ గార్డ్. సో ఇట్ ఈస్ ఏ రూఫ్ ప్రొటెక్షన్ సిస్టమ్ విత్ ఎలాస్టోమరిక్ వాటర్ ప్రూఫింగ్ ప్రాపర్టీ, రైట్. సో ఇది UV రెసిస్టెన్స్ ఉంటుంది, యాంటీ ఫంగస్, యాంటీ ఆల్గే ప్రాపర్టీ ఉంటుంది. అండ్ ఇట్ కెన్ బి ఎక్స్పోజ్డ్ టు ఆల్ క్లైమాటికల్ కండిషన్స్. సో డైరెక్ట్ రెయిన్ హిట్ అయినా కూడా ఇది లాంగ్ డ్యూరబుల్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే బిల్డింగ్ రూఫ్కి జస్ట్ సిమెంట్ ఫ్లోరింగ్ అనేది నాట్ ఎట్ ఆల్ ఎనఫ్ అండి. సో బిల్డింగ్ రూఫ్ పైన మనకు ఎలాంటి పెయింట్ కానీ ఎలాంటి కోటింగ్ కానీ ఏది వేయరు జనరల్గా. సో మనకి బిల్డింగ్ అనేది మనకి రూఫ్ అనేది కంప్లీట్గా బిల్డింగ్ని ప్రొటెక్ట్ చేసేది. ఈవెన్ ఈ రూఫ్ కిందనే మనకు రిమైనింగ్ 4 వాల్స్ అనేవి ఉంటాయి. సో ఈవెన్ రూఫ్ అనేది మనం బిల్డింగ్ వాల్స్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ రూఫ్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి ఏ సిస్టమ్ అడాప్ట్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా నేను హైదరాబాద్లో చాలా బిల్డింగ్స్ చూస్తుంటాను, లీక్ అయ్యి టెర్రస్ డ్యామేజ్ అయ్యే వరకు అసలు పబ్లిక్ మేల్కోరు. లీక్ అయిన తర్వాతనే టెర్రస్ పైన ఏ ప్రోడక్ట్ వేయాలి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. అప్పటికి ఆల్రెడీ ఫ్లోరింగ్ డ్యామేజ్ అయి ఉంటుంది, రైట్. సో మనకి ఇప్పుడు ఈ రూఫ్ గార్డ్ సిస్టమ్ ద్వారా బిల్డింగ్ టెర్రస్ పైన మనము ఇట్స్ ఏ రెడీ టు అప్లై ఎలాస్టోమరిక్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్. అప్లికేషన్ చాలా ఈజీ, ఓకే. అండ్ ఈ ప్రోడక్ట్ ద్వారా మనము రూఫ్ని కంప్లీట్గా ప్రొటెక్ట్ చేయొచ్చు. మనకి డైరెక్ట్ రెయిన్ హిట్ అనేది రూఫ్ పైనే పడుతుంది 90 degrees యాంగిల్లో. అదే మనం వాల్స్కి అయితే ఈ రెయిన్ ల్యాషింగ్ అనేది 45 degreesలో పడుతుంది. సో మోర్ ఇంపాక్ట్ అనేది వాల్స్ కంటే కూడా టెర్రస్ పైన ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ టెర్రస్లో మనకి కాంక్రీట్ లోపల స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది. సో ఈ స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది రస్ట్ వస్తే కనుక కంప్లీట్ రూఫ్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయినట్టే, అంటే కాంక్రీట్ కొలాప్స్ అయినట్టే. ఎస్పెషల్లీ మనకు హైదరాబాద్లో టెర్రస్ పైన ఏ ప్రోడక్ట్ అసలు సిమెంట్ చేసి వదిలేస్తారు, ఎలాంటి పెయింట్ కానీ కోటింగ్ కానీ వేయరు. సో మనకి ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మనకి ఇంటి లోపల పెయింటింగ్ వేసుకుంటాము అండ్ ఎక్స్టీరియర్లో చాలా బ్యూటిఫుల్ పెయింట్స్ వేసుకుంటాము అండ్ ఇంటీరియర్స్ చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకుంటాము. బట్ వాట్ అబౌట్ రూఫ్, వాట్ అబౌట్ ది టెర్రస్? సో టెర్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని డెఫినెట్గా మనం day 1 నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి. బిల్డింగ్ కట్టిన తర్వాత జస్ట్ సిమెంట్ ఫ్లోరింగ్ చేసి ఫినిషింగ్ చేస్తే సరిపోదు. డెఫినెట్గా దాన్ని ప్రాపర్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి విత్ వెదర్ ప్రొటెక్టివ్ అండ్ వాటర్ ప్రూఫింగ్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్టివ్ ఎలాస్టోమరిక్ సిస్టమ్ వేసుకోవచ్చు. దానికి 100% సూటబుల్ ఈజ్ ఫాస్ట్ రాక్ రూఫ్.